Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఈ దినానికి అంటే ఏప్రిల్ 8వ తారీఖుకి చెందినటువంటి వాక్య భాగం 2 వాక్య భాగాలు. లేవి 11వ అధ్యాయం, తర్వాత కీర్తనలు 14. ముందు ఈ వాక్య భాగాలు చదివిపోయే ముందు మనం ప్రార్థన చేసుకున్నాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. లేవికాండం 11, 44, 45 ఈ వచనాలు చదువుకుందాం. లేవికాండం 11, 44, 45. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులయ్యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను మీకు దేవుడినయ్యుండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులు కావలెను. కీర్తనలు 14:1. కీర్తనలు 14:1. ప్రతి దినానికి 4 అధ్యాయాలు చదవాలి. అంతకుముందు చెప్పాను, ఈ మక్చైన్స్ రీడింగ్ సిస్టమ్ అన్నమాట. దానికి కాపీ కావాలంటే మీరు మాకు రాయొచ్చు, మీకు కాపీ పంపిస్తాం, లేకపోతే ఇంటర్నెట్లోనే పెడతాం. ఈ రెండు అధ్యాయాలు ఫ్యామిలీతో చదవాలి, 2 అధ్యాయాలు ప్రైవేట్గా చదవాలి. ఆ 2 అధ్యాయాల్లో ఒకదాని గురించి కార్సన్ గారు కామెంట్ చేస్తారు, అంటే ధ్యానిస్తారు. ఇది కామెంటరీ కాదు, ఇది ధ్యానం. అంటే ఏ విధంగా మన జీవితాలకు ఉపయోగకరంగా ఉండేటట్లుగా ఆ వాక్య భాగాన్ని అర్థం చేసుకోవాలి. ఈ దినాన ముఖ్యంగా ఏంటి అంటే పరిశుద్ధులుగా ఉండండి. నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులుగా ఉండండి అనేటువంటి ఆ ఫ్రేజ్ని గురించి మనం నేర్చుకుందాం. పరిశుద్ధత అంటే ఏంటి? అంతకుముందు మరి కీర్తనలు 14:1 కూడా చదువుదాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్యకార్యములు చేయుదురు. మేలు చేయు వాడొకడను లేడు. ఈ రెండిటి మీద ఎందువల్లంటే ఈ రెండు ఏ విధంగా కలుస్తాయి అనేటువంటి అనుమానం రావచ్చు. చివరిలో మనం తెలుసుకుందాం ఏ విధంగా ఈ రెండింటిని కలిపి ఉంటున్నాడో మనం గ్రహించుకుందాం. పరిశుద్ధత అంటే అర్థం ఏంటి అని అంటే 2 విధాలుగా అర్థం చేసుకుంటాం. మనం పాపులమి, ఆయన పరిశుద్ధుడు. అంటే నైతికంగా ఆయన ఉంటాడు. నైతికం. పరిశుద్ధత అంటే నైతికంగా ఉండటం. ఇంకా వేరే విధంగా అర్థం చేసుకోవాలి ఏంటంటే మనం పాపులమి, దేవుడు పరిశుద్ధుడే కాకుండాను మనం సృష్టికి అతీతంగా దేవుడు ఉంటాడు. సృష్టికి వేరుగా లేకపోతే సపరేట్గా ఉండటాన్ని కూడా పరిశుద్ధత అంటాం. టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ అస్. మనం సృష్టింపబడినటువంటి వాళ్ళం, ఆయన సృష్టికర్త. మనం పాపులమి, ఆయన పరిశుద్ధుడు. మన జీవితాలు క్షణభంగురంగా ఉంటాయి, ఆయన చిరకాలం ఉంటాడు. మనం మరి శరీరంతో
కృషించిపోయేటువంటి శరీరం కలిగినటువంటి వాళ్ళం. దేవుడైతే ఆత్మస్వరూపి. ఈ 4 విధాలుగా బైబిల్ నొక్కి చెబుతుంది. ఎందుకంటే దేవుడు దేవుడు, మానవుడు మానవుడు. దేవుడికి మనిషి దేవుడు కాడు, ఎల్లప్పుడూ కాడు. మనిషి మనిషే, దేవుడు దేవుడే. అఫ్కోర్స్ దూతలు ఇంకా వేరే కేటగిరీ అనుకోండి. మనిషికి దేవునికి ఒక అగాధం ఉన్నట్టుగా ఆ విధంగా ఉండటాన్ని బట్టి మనం ఆయన్ని ఆరాధిస్తాం. కాబట్టి పరిశుద్ధుడు అంటానికి ఇక్కడ టోటల్లీ డిఫరెంట్. దేవుడు టోటల్గా వేరుగా ఉంటాడు. కాబట్టి మరి పరిశుద్ధుడు 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 అని దూతగణాలు కొనియాడతాయి కదా, ప్రకటన గ్రంథం 4లో. ఆ విధంగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మరి పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి? నైతికం 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 అంటావా? పరిశుద్ధత అంటే నైతికం కాబట్టి, పరిశుద్ధుడు అంటే వేరుగా కాబట్టి వేరుగా 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 అని ఆ విధంగా దూతగణాలు మరి ఆరాధిస్తాయా? దాని లేదు, ఫన్నీగా ఉంటుంది కదా, నేరుగా నేరుగా నేరుగా. ఎందుకంటే పరిశుద్ధత అంటే వేరుగా ఉంటాడు కదా, వేరుగా వేరుగా వేరుగా. అది ఎందుకు అని అంటే పరిశుద్ధత యొక్క అర్థం తెలియపరచడం కోసమని ఆ విధంగా చెప్పాల్సి వచ్చింది. పరిశుద్ధత అంటే ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎన్ అడ్జెక్టివ్. దేవుని వివరించేది. ఇప్పుడు దేవుడు అది నామకవాచకం అయితే అడ్జెక్టివ్ ఏంటి? దట్ విచ్ క్వాలిఫైస్, అంటే దాని గుణమేంటో, దేవుని యొక్క గుణమేంటో తెలియపరిచేది పరిశుద్ధత. కాబట్టి హోలీ గాడ్, పరిశుద్ధుడైన దేవుడు అని అంటాం. మరి మనం పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. అంటే ఏంటి అంటే, నేను అది చదవబోయే ముందు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ దేవుడు అంటే దేవునికి చెందినటువంటిది. దేవుడు ఏ విధంగా పరిశుద్ధుడో మరి ఆయనకి చెందినటువంటి వస్తువులు కానీ ప్రజలు కానీ అవి కూడా పరిశుద్ధమే. ఆయనకి చెందటం అంటే అంతేకాదు, ఆయనకి మాత్రమే చెందటం. ఇక వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి ఏ పరిస్థితుల్లో కూడా చెందినటువంటి వ్యక్తులు కాదు. ఎక్స్క్లూజివ్లీ ఆయనకే అంకితం చేయబడినటువంటి వాళ్ళు, ఆయనకే అంటుకునేటువంటి వాళ్ళు. ఓన్లీ ఫర్ గాడ్స్ యూజ్ అనేదాన్ని పరిశుద్ధత అంటాం. ఓన్లీ ఫర్ గాడ్స్ యూజ్, ఆయనకే అంకితం చేయబడినటువంటి ప్రజలు, ఆయనకే ఉపయోగించబడినటువంటి వస్తువులు, వాటిని పరిశుద్ధులు అంటారు. ఓకే, కాబట్టి ఇక్కడ దాన్ని మనం గుర్తుగా పెట్టుకోవాలి. దేవుడు ఉంటాడు, ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఉంటారు. కాబట్టి ఆయన యందే సంతోషించేటువంటి వాళ్ళు, ఆయన యందే సంతోషించేటువంటి వాళ్ళు. ఆయనంటే ఇక ఉల్లాసపడతారు. ఆయన చెప్పినటువంటి తీరులో జీవించేటువంటి వాళ్ళు, వాళ్ళకి చెందినటువంటి వాళ్ళు, ఆయనలో ఆనందించేటువంటి వాళ్ళు, ఆయన్ని గౌరవించేటువంటి వాళ్ళు, ఆయన చెప్పు చేతలతో జీవించేటువంటి వాళ్ళు. ఇక్కడ ఏంటి అంటే ఆయనకే చెందినటువంటి వాళ్ళు, ఆయనకు కూడా చెందినటువంటి వాళ్ళు కాదు, లోకానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, వాళ్ళ శరీరేచ్ఛలకు సంబంధించినటువంటి వాళ్ళు కాదు, సైతానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, దేవునికే సంబంధించినటువంటి వాళ్ళు. అది ఏ విధంగా ఆ విధంగా మరి పాపులైనటువంటి ప్రజలు ఏ విధంగా అలాంటి వాళ్ళుగా తయారవుతారు అంటే సిలువను బట్టి ఆ విధమైనటువంటి మనుషులుగా తయారవుతారు. మనం ప్రభు బల్ల తీసుకునేటప్పుడు కూడాను దాన్నే గమనించుకుంటాం. ఆయన ప్రజలు, ఆయనతో నిబంధన చేసుకున్నటువంటి ప్రజలు. నిబంధన అంటే క్రొత్త నిబంధన,
4 విషయాలు ఉంటాయి దానిలో. అదేంటి? నేను మీకు దేవుడిని, మీరు నా ప్రజలు అని దేవుడు నిబంధన చేసుకుంటాడు. మీ పాపాలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోం. అంతేకాదు, నా యొక్క ఆత్మను మీలో ఉంచుతాను, మీకు నూతన హృదయాన్ని ఇస్తాను. ఈ 4 విషయాలన్నమాట. నూతన హృదయం కలిగినటువంటి పరిశుద్ధాత్మ వలన నూతన హృదయం కలగటం, దేవుడు పాపాలని ఇక ఎప్పుడు గ్రహించుకోడు. ఆయన ప్రజలుగా ఉండేటువంటి వాళ్ళు, ఆయన దేవుడిగా ఉండేటువంటి వాళ్ళు. ఇక వేరే దేవుడు కాదు, ఆయనే వాళ్ళకి దేవుడు. ఆ నిబంధన అన్నమాట. నిబంధన చేసుకున్నటువంటి ప్రజలు, ఆయనలో సంతోషించేటువంటి వాడు, విజేతం చూపించేటువంటి ప్రజలు, ఆ క్వాలిటీ అన్నమాట. ఆ విధంగా ఎట్లా తయారవుతుందంటే యేసుప్రభు యొక్క మరణ పునరుద్ధానాలను బట్టి పాపక్షమాపణ పొందారు, ఆయన కుమారులుగా తయారయ్యారు, ఆయన సొంత సొత్తుగా ఉండేటటువంటి రీతిగా ఆయన రక్తంతో కొనుక్కున్నాడు. అలాంటి ప్రజలు అన్నమాట ఆయన కుమారులు. అది పరిశుద్ధత అంటే. ఆయనకే చెందినటువంటి వాళ్ళు. మరి ఆయన ఆజ్ఞల సంగతి ఏంటి? ఆయన ఆజ్ఞలను, మరి ఎన్నో ఆజ్ఞలు ఉంటాయి. ఇది చేయాలి, అది చేయకూడదు, అది ముఖ్యం కాదు. ఆయన ఆజ్ఞలు పాటించడం, పాటించేదానికంటే అది కూడా ముఖ్యమే. కానీ దానికంటే ఆయనకి చెందినటువంటి వ్యక్తులుగా దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ అనేటువంటిది, అది దీనికి ఎక్కువ ప్రాముఖ్యత అన్నమాట. సరే, కీర్తనలు 14:1 అదేం చెబుతుంది? దేవుడు లేడు, ఇది శూన్యంగా ఉంటుంది. దేవుడు లేడు కదా, కాబట్టి వాళ్ళ జీవితాలు దుర్మార్గంగా ఉంటాయి. వీళ్ళు దేవునికి చెందినటువంటి ప్రజలు కాబట్టి వాళ్ళ యొక్క జీవిత విధానం వేరుగా ఉంటుంది. దేవుడు కేంద్రంగా ఉన్నటువంటి జీవితం, దేవుని ప్రజలు, ఆయన చెప్పు చేతల్లో ఉండేటువంటి ప్రజలు, వాళ్ళ జీవిత విధానం వేరుగా ఉంటుంది, వీళ్ళ జీవిత విధానం వేరుగా ఉంటుంది, బద్ధ విరుద్ధంగా ఉంటుంది. వీళ్ళు ఇటు వెళ్తారు, వీళ్ళు ఇటు వెళ్తారు. అది పరిశుద్ధత అంటే. వీళ్ళ లైఫ్ స్టైల్ ఎందుకు వీళ్ళ లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది అని అంటే, దేవుని కేంద్రంగా పెట్టుకుని దేవుని సంతోషించేటువంటి వ్యక్తులు, వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు విశ్వాసులు అని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు బలంలో పాలు పొందుతారు. అంతేగాని ఏదో ఈ ఆజ్ఞలు పాటిస్తారు, ఈ ఆజ్ఞలు పాటించేవాళ్ళు అది పాటిస్తారు. ఎందుకు పాటిస్తారు అంటే వాళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి. ఓకే, కొన్నిసార్లు ఇది ముఖ్యం కాదు, ఇది ముఖ్యం. దాన్ని గుర్తు చేసుకుంటూ ప్రభు బలంలో పాలు పొందుతారు, లార్డ్స్ సఫర్. అది మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు చదువుకుందాం. ఈరోజు 2 వాక్య భాగాలపై ధ్యానిద్దాం. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. నేను మీకు దేవుడినై ఉండుటకు ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులు కావలెను. ఇక్కడ ప్రాకు జీవరాశుల్లో దేని వలన మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదు. అవి ఆజ్ఞలు, ఆచారానికి సంబంధించినటువంటి ఆజ్ఞలు, కోషర్ ఫుడ్కి సంబంధించినటువంటి ఆజ్ఞలు. దానికంటే ముఖ్యం ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, వాళ్ళు ఆయనకు చెందినటువంటి వాడు కాబట్టి వాళ్ళు పరిశుద్ధులు. కాబట్టి ఈ రెండింటిని మీరు ఇక్కడ గమనించుకోవాలి. ఇక
కీర్తనలు 14:1 దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు. పరిశుద్ధత అనగా ఏమి? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని ప్రకటన గ్రంథంలోను యెషయా 6:3లోను దూతగణములు ఆ విధంగా ఆయన్ని ఆరాధిస్తుంటున్నారు పరిశుద్ధుడని. సైన్యములకు అధిపతి యెహోవా నీతిమంతుడు, మోరల్. నీతిమంతుడు అని అర్థమా? లేక సైన్యములకు అధిపతి యెహోవా వేరుగా ఉంటాడు, సృష్టికి వేరుగా ఉంటాడని అర్థం. కాబట్టి ఆయన వేరుగా అని చెప్పిన దాని అర్థమా? ఈ విధంగా ప్రశ్నించుట ద్వారా పరిశుద్ధతను ఆ విధంగా నిర్వచించుట సరిపోదని సులభంగా గుర్తించగలం. కాబట్టి పరిశుద్ధత అంటే వేరుగా అని అర్థం కాదు. పరిశుద్ధత అంటే నీతిమంతుడు అనేటువంటి అర్థం కాదు. అయితే ఏంటి దాని గురించినటువంటి ఎక్స్ప్లెనేషను? నామవాచకం, నౌను, దేవుని వివరించే పదమునకు దగ్గరగా ఎగ్జెక్టివ్ లాగా, అంటే గుణం అంటాం, ఎగ్జెక్టివ్ నామవాచకం, ఎగ్జెక్టివ్ లాగా పరిశుద్ధత అనేటువంటి మాట ఉంటుంది. అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడు. ఇప్పుడు దూతగణాలు పరిశుద్ధుడు అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుడైనటువంటి యెహోవా, పరిశుద్ధుడైనటువంటి సైన్యములకు అధిపతి యెహోవా అని ఆ విధంగా వాళ్ళు దూతగణాలు ఆరాధిస్తున్నారు. ఈ అర్థాన్ని పొడిగించిన ఎడల ఆయనకు చెందినవారు అని అర్థం. కేవలము ఆయనకే చెందినవారు, అదిగా గమనించుకోండి. కేవలం ఆయనకి చెందినటువంటి వారుగా సపరేట్ చేయబడ్డారు, అది దాని అర్థం. పరిశుద్ధత అంటే ఆయనకు చెందినటువంటి వారిగా పరిశుద్ధపరచబడ్డారు. ఆయనకే చెందిన వారు కూడా పరిశుద్ధులు అనబడతారు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయనకు చెంది ఉన్నారు కాబట్టి వాడు కూడా పరిశుద్ధులు. ఇవి ఆయనకు చెందిన ప్రజలతో పాటు వస్తువులు కూడా కావచ్చు. ప్రజలే కాదు, వస్తువులు కూడా. ఆయనకి చెందినటువంటి వాడు, ఆయనకే ఉపయోగపడేటువంటి వాడు, ఆయనకే వాడబడేటువంటి వాడు. ఎంచబడిన కొన్ని దీపార్తులు పవిత్రమైనవి, ఎందుకంటే ఆయన కోసమే వాడతారు కాబట్టి. నియమించబడిన కొన్ని యాజక దుస్తులు కూడా పరిశుద్ధమైనవి, ఎందుకు అంటే ఆయన కొరకే వాడబడుతున్నటువంటి యాజకుడు కాబట్టి, ఆయన వాటిని ధరిస్తాడు కాబట్టి అవి కూడా పరిశుద్ధమైనవి. ఎంచబడిన కొన్ని వస్తువులు పవిత్రమైనవి, వాటికి నైతిక విలువలు ఉన్న కారణాన్ని బట్టి కాదు. పరిశుద్ధత అంటే నైతిక కాదు, దేవునికే వాడబడుతున్నారు కాబట్టి పరిశుద్ధులయ్యారు. ఇది మరలా చెబుతాను. నీతికి నైతిక విలువలకు వాటికి ఉంది కాబట్టి అందువలను బట్టి వాడు పరిశుద్ధులు కాదు. లేకపోతే వాటికి దైవత్వం ఉందని అసలే కాదు. వాళ్ళకి దైవత్వం ఉందండి అందువలన వాళ్ళు పరిశుద్ధులు అని ఆయన అంటలేదు. కానీ పవిత్రతను పొడిగించిన అర్థాన్ని బట్టి ఇవన్నీ దేవునికి ఆయన ఉద్దేశాలకు వాడబడటానికే పరిమితమైనవి కాబట్టి అవి పవిత్రమైనవి. ఇది చాలా ముఖ్యమండి. మరలా చదువుతాను. దాని అర్థం ఏంటి అంటే దేవుని ఉద్దేశాలకు వాడబడినటువంటివి, వాటి కొరకే పరిమితమైనటువంటివి కాబట్టి
అవి పవిత్రమైనవి. కావున వేరే విధముగా వాడబడకుండా ప్రత్యేకించబడినవి కాబట్టి పరిశుద్ధమైనవిగా ఎంచబడినవి. ఇది చాలా ముఖ్యమండి మన క్రైస్తవ జీవితంలో. వేరే వాళ్ళకి మన జీవితంలో మనకు పొత్తు లేదు. వేరే వాళ్ళు మనల్ని వాడుకోకూడదు, దేవుడే వాడుకోవాలి. అది పరిశుద్ధత అంటే అర్థం. పాత నిబంధనలో ఈ అర్థాన్ని మరికొంత పొడిగించి అన్యులైన యాజకులకు కూడా ఈ అర్థాన్ని అన్వయిస్తూ వాళ్ళు కూడా పరిశుద్ధులని పిలువబడ్డారు. ఎవరు? అన్యులైన యాజకులు కూడా. ఎందుకంటే దేవునికి అంకితం చేయబడ్డారు కాబట్టి. కానీ ఇక్కడ అది చర్చనీయాంశం కాదు కాబట్టి దాని గురించి మనం ప్రస్తావించదు. ప్రజలు ఒక తీరులో జీవించుటకు కారణము వారు దేవునికి చెందినవారు కాబట్టి. ఇప్పుడు జీవితం ఎందుకు ఆ విధంగా జీవిస్తున్నారు వాళ్ళు అంటే, వాళ్ళు దేవునికి చెందినవారు కాబట్టి అండి. వాళ్ళకి దేవునికి చెందినటువంటి వాళ్ళు దేవుడు ఎట్లా చెబితే అట్లా చేస్తారు కాబట్టి వాళ్ళ తీరు వేరుగా ఉంటుంది. వారి ప్రవర్తన నైతికమైనదని చెప్పవచ్చును అని కూడా చెప్పవచ్చును. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడినది. పేతురు 1:16లో నైతిక జీవితానికి చెందినటువంటిది ఎక్కడ అని పేతురు ఈ మాటలు ఎత్తి వ్రాస్తున్నప్పుడు పరిశుద్ధులు అనగా ఆయన వ్రాస్తున్న సందర్భం వారు దేవునికి చెందిన వారు, మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక దేవుని ఎడల భయభక్తులతో గడిపేటువంటి వారు. కాబట్టి ఇది నైతిక జీవితానికి కూడా చెందినవని చెప్పవచ్చు. ఎందుకంటే సందర్భం అది. 1 పేతురులో దాని సందర్భం ఏంటంటే, వేరే వాళ్ళు ప్రవర్తించినట్టుగా మీరు ప్రవర్తించకండి, దేవుని ఎడల భయంతో ప్రవర్తించండి. కాబట్టి అది నైతిక జీవితానికి చెందినదని చెప్పవచ్చును. యు మే. కానీ లేవి కాండంలో సందర్భం ఏంటి? ఇది కొంచెం ఆలోచించాలండి. లేవి కాండంలో సందర్భం ఏంటి? ఈ మాటల సందర్భము నైతిక జీవితమునకు చెందినవి కాదు. ఇవి తినకూడదు, అవి తినకూడదు అని ఆచార సంబంధమైన నిషేధమునకు చెందిన సందర్భం. అంటే పరిశుద్ధమైన అపరిశుద్ధమైన భోజన పదార్థాలకు ఆ సందర్భంలో చెప్పినవి. ఇచ్చట ప్రాముఖ్యమైన విషయం దేవునికి చెంది ఉందుట. నాకు మీరు చెంది ఉన్నారు కాబట్టి మీరు పరిశుద్ధులు. కాబట్టి మీరు ఏం తినాలి ఏం తినకూడదు అనేటటువంటి విచక్షత కలిగి జీవించండి. విచక్షత కలిగి తినటం తినకపోవటం అది ముఖ్యం కాదు, దేవునికి చెంది ఉండటం అది ముఖ్యం. ఆయన చెప్పినట్లు జీవించుట, కేవలము ఆయనకు అంకితమైన వారుగా ఉండి ఆయనకు విధేయత చూపుతూ ఆయనను గౌరవిస్తూ ఆయన చెప్పిన తీరులో జీవిస్తూ కేవలము ఆయనకే చెందిన వారుగా ఉండుట, ఆయన యందు సంతోషించుటయే కానీ ఇక ఏవి నైతికమైనవి ఏవి ఆచారబద్ధమైనవి వాటిని ఎంచి వాటికి విధేయత చూపుట అంతగా ప్రాముఖ్యమైనది కాదు. ఓకే, అంటే వీళ్ళు విధేయత చూపిస్తున్నారండి, వీళ్ళు దేవుని వాక్యానికి విధేయత చూస్తున్నారు అనేటువంటిది దాన్ని బట్టి కాదు పరిశుద్ధత. పరిశుద్ధత దేనికంటే దేవునికి చెందినటువంటి వాళ్ళు, ఈ విధంగా దేవునిలో ఆనందించేటువంటి వాళ్ళు, దేవుని గౌరవించేటువంటి వాళ్ళు, దేవునికి సంబంధించినటువంటి వ్యక్తులండి. అది పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి, ఆయనకు చెందినటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళు పరిశుద్ధులు అయ్యారు. అంతేగాని
ఇది చేశారు, ఇది చేశారు, ఈ భో ఈ ఈ భోజనం తింటున్నారు, ఆ భోజనం తింటలేదు, దాన్ని బట్టి వచ్చినటువంటి పరిశుద్ధత కాదు. ఇక చెప్పిందే చెబుతున్నాను. ఎందుకంటే అది రిపీట్ ఎందుకు చేస్తానంటే ఈ పరిశుద్ధత అనేది అర్థం చేసుకోవాలి. వాస్తవానికి దేవుని విశ్వంలో ఆ విధంగా ఆలోచించుట, ఇది ఈ విధంగా ఆలోచించుట ప్రధానమైనదని దేవుడు లేదని చెప్పువాడు బుద్ధిహీనుడు. 14:1. ఇక దేవుడు లేదనేటటువంటి వాడి తీరు వేరుగా ఉంటుంది. ఆ పరిశుద్ధతకు ఈయన చెప్పేదానికి బద్ధ విరోధం. దీన్ని బట్టి వారిద్దరి జీవిత విధానంలో బద్ధ విరోధమైన స్పష్టత కనిపిస్తుంది వాళ్ళ జీవిత విధానంలో. ఎందుకంటే వీళ్ళు దేవుని గురిగా పెట్టుకుని దేవుని అంటుకుని జీవించేటువంటి జీవితం. వాడికైతే దేవుడే లేడు. ఇంకా ఆయన విధానం దేవుని బట్టి ఎందుకు ఉంటుంది? ఇక మూర్ఖత్వంతో ఉంటుంది. వాళ్ళు చెడిపోయిన వారు అసహకార్యములు చేయుదురు. వాళ్ళ జీవిత విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది అంటే వీళ్ళు దేవుని కేంద్రంగా పెట్టుకుని దేవుని ప్రజలు కాబట్టి, దేవునిలో సంతోషించేటువంటి వాళ్ళు కాబట్టి, దేవుని గౌరవించేటువంటి వాళ్ళు కాబట్టి మనం ప్రభు బల తీసుకునేటప్పుడు అది ముఖ్యం. యోగ్యంగా పాలు పంటున్నారంటే నువ్వు దేవుని ప్రజలు అయితే అదే యోగ్యత. నువ్వు పాలు పొందు. దేవునితో నిబంధన చేసుకున్నావు. యేసుప్రభు ఆయన యొక్క రక్తంతో కొన్నాడు. ఆయనలో సంతోషిస్తున్నావు. అది చెప్పాలి. కానీ నువ్వు ఇది చేస్తున్నావా, దీనికి విధేయత చూపిస్తున్నావా, దీనికి విధేయత చూస్తున్నావా, నువ్వు భోజన పదార్థాలు ఎట్లా చేస్తున్నావు, దాన్ని బట్టి అప్పుడు అది ఏమవుతుందంటే మన కర్మకార్యాలు ధర్మకార్యాలు చేస్తే నువ్వు యోగ్యంగా పాలు పొందుతావు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది అన్నమాట. దేవునికి యేసుప్రభు యొక్క శరీరానికి వ్యతిరేకత అంటే యేసుప్రభు యొక్క మరణ పునరుద్ధానాలను బట్టి మనం దేవుని ప్రజలంగా అయితే దానికే విరోధంగా ఎట్లా చేస్తాం? అది ఆ విధంగా మన మనస్సాక్షి చెబితే మనం మనస్సాక్షి వ్యతిరేకంగా చేస్తూ దానిలో పాలు పొందితే అది సీరియస్. ఎంత సీరియస్ అంటే వాళ్ళు మరణిస్తారు, వాళ్ళు జబ్బు పడతారు, వాళ్ళు ఆత్మీయంగా బలహీనలు అవుతారు. కాబట్టి సీరియస్ అన్నమాట. మనస్సాక్షి అరే నువ్వు ఇది సీరియస్ దోషం ఉంది, యేసు ప్రభు యొక్క సువార్తకే నువ్వు దానికి వ్యతిరేకంగా చేస్తున్నావు అని మనస్సాక్షి చెప్పినప్పుడు అప్పుడు ముండిగా మనస్సాక్షి వ్యతిరేకంగా మనం ప్రభు బలలో పాలు పొందకూడదు. కానీ ప్రభు బలలో పాలు పొందాలి. ఎందుకంటే ఆయన ప్రజలం కాబట్టి ఇది కారణం. అది పరిశుద్ధత అంటే మనం గ్రహించుకోవాలన్నమాట. కాబట్టి ఇది చేస్తే పరిశుద్ధులమే, ఇది చేయకపోతే పరిశుద్ధులం కాదు అంటే ఇక అటుగా. ఎందుకంటే ఈ ఆజ్ఞలు పాటిస్తే మనం యోగ్యులమే అంటే ఇక మన యోగ్యత ఇంకా మరి యేసు ప్రభు ఎందుకు చనిపోవటం? ఈ విధంగా చేస్తే మనం యోగ్యులం అయితే ఈ యేసు ప్రభు ఆయన ఎందుకు చనిపోవటం? ఆయన మనం యోగ్యులుగా చేశాడా? లేకపోతే మనం ఇవన్నీ చేయటాన్ని బట్టి ఆజ్ఞలు పాటించటాన్ని బట్టి కర్మకార్యాలు ధర్మకార్యాలు చేయటాన్ని బట్టి మనం యోగ్యత వచ్చిందా? ఓహో యోగ్యులం అయ్యాం, పాలు పొందాం, పర్ఫెక్ట్ అయ్యాం, ఇక ఏం చెయ్యం, ఇక దీనిలో ఇక ఏ తప్పు చెయ్యం, మనం పర్ఫెక్ట్ అయ్యాం, యోగ్యులం అయ్యాం. అది సువార్తకి వ్యతిరేకం, యేసు ప్రభు యొక్క శరీరానికి వ్యతిరేకం, యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలకి వ్యతిరేకం. అది చాలా సీరియస్. మనం చెప్పేటువంటి బోధలు సరిగా ఉండాలి. ఎందుకు మనం బలలో పాలు పొందుతున్నాం అనేది ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా,
మమ్ములను యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధాన ద్వారా పరిశుద్ధులంగా చేశారు. మీకు వందనాలు నాయన. మీకు చెందినటువంటి వారిగా మేము జీవించడానికి మీ కృపను అనుగ్రహించమని, మరి ప్రభు బలలో మేము పాలు పొందేది యేసుక్రీస్తు యొక్క కృపా కార్యాన్ని బట్టి, మరి ఆయనకు వ్యతిరేకంగా చేసినటువంటి కార్యాలు ఏదన్నా ఉండేటట్టయితే మన మనస్సాక్షి గద్దిస్తే ఆయన వాటిని బట్టి మేము పాలు పొందటానికి సహాయం దయచేయవలసిందిగా వేడుకుంటున్నాం. అనేకసార్లు మా ధర్మకార్యాలు కర్మకార్యాలను బట్టి మేము యోగ్యులమి అనేటువంటి ఆ విధంగా ఆలోచించుకున్నాం. ఆ విధంగా ఇతరులకు అలాంటి అభిప్రాయం ఇచ్చాం. ఆ విధంగా ప్రసంగాలు చేశాం. నాయన మమ్మలను క్షమించమని ప్రార్థిస్తూ, మా కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.